హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి చక్రధర్ చేసిన కుట్రని తెలుసుకొని ఇద్దరికీ కూడా శ్రీకర్తో కలిసి అదిరిపోయే షాక్ ఇచ్చిన అవని నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని పేరు మీద ఉన్న ఇంట్లో నేనుండనని చెప్పి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని వెళ్ళొద్దని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. అయినా సరే అక్షయ్ మాత్రం నేను వెళ్ళిపోతాను, మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా మాతో పాటు బయటికి వెళ్ళిపోదాం, ఈ ఇంటిని ఖాళీ చేసేద్దాం అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడు ఇక కమల్ అయితే నువ్వు వెళ్తే వెళ్ళన్నయ్యా, నేను వదినికి మాట ఇచ్చాను ఈ ఇంట్లోనే ఉంటానని, వదిన మాట నేను జవదాటను అని అంటూ ఉంటాడు కమల్ అయితే. తర్వాత శ్రీకర్ కూడా అలాగే చెప్తూ ఉంటాడు, వదిన మాట నేను కూడా కాదన్ను, కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు శ్రీకర్ కూడా. ఇంతలో శ్రేయ అయితే భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి, మీకంటే మీ భార్య అవసరం లేదు, కానీ నాకు నా భర్త అవసరమే, నేను నా భర్తతోనే కలిసి ఉంటాను, నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటుంది శ్రేయ. అది విని అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక పల్లవి కూడా నేను కూడా కమల్ బావతో కలిసి ఈ ఇంట్లో ఉంటానత్తయ్య, నేను నా భర్తని వదిలి ఉండలేను అని చెప్పి తను కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని అక్షయ్ పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే అమ్మ నానమ్మ మీరు వెళ్ళి బట్టలు సదురుకొని రండి అని అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రపాణి అయితే అక్కడికి వస్తాడు. చక్రపాణి వచ్చిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఇంటిని జప్తు చేస్తున్నారని చెప్తే వచ్చాను, ఇక్కడ చూస్తే ఏ హడావిడి లేదు అని అంటూ ఉంటాడు చక్రపాణి. అప్పుడే పల్లవి అయితే మావయ్య గారు సగం ఆస్తిని అవని పేరు మీద రాశారు డాడీ, ఇప్పుడు అవని పేరు మీద ఉన్న ఇంట్లో మేము ఉండము అని చెప్పి అత్తయ్య అక్షయ్ బావగారు అమ్మమ్మ వెళ్ళిపోతామంటున్నారు అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు డాడీ అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని చక్రపాణి అయితే ఓహో మొత్తానికి నేను అనుకున్నది జరిగిందనమాట అని సంతోషపడుతూ అప్పుడే చక్రపాణి అక్షయ్ ఇప్పుడు ఎక్కడికి అని వెళ్తావో, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ ఇంట్లోనే ఉండండి అని అంటూ ఉంటాడు చక్రపాణి అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఆ అవని పేరు మీద ఉన్న ఇంట్లో నేనుండను మావయ్య అని చెప్పేస్తాడు. అప్పుడే ఇక చక్రపాణి ఇప్పుడు ఎక్కడికని వెళ్తారో, పోనీ మా ఇంటికి రండి, అందరం కలిసి ఉందాము అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే నా భార్య పేరు మీద ఉన్న ఇంట్లోనే నేనుండనని చెప్తున్నప్పుడు మీ ఇంట్లో అయితే నేను ఎలా ఉంటాను మావయ్య, మీ ఇంట్లో కూడా నేను ఉండలేను, మీరు ఈ మాట అన్నందుకు సంతోషమే, దయచేసి నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు అక్షయ్. ఏదో మాట వరుసకి అన్నాను, కానీ నేను మాత్రం మిమ్మల్ని నా ఇంట్లో ఉండనిస్తానా అని అనుకుంటూ ఉంటాడు చక్రపాణి మనసులో అయితే. అప్పుడే ఇక అక్షయ్ నువ్వు ఇంతకు ఇంట్లో ఉండనంటున్నావో నాకు బాగా తెలుసు, నాకు అర్థమవుతుంది, ఆఫీసులో మొత్తం పెత్తనం నీ భార్యకి ఇచ్చినప్పుడే నీ భార్య నీ మీద అధికారం చలాయించాలని అనుకుంది, ఇప్పుడు ఇంటిని తన పేరు మీద రాయించుకుంది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని నువ్వు ముందుగానే ఆలోచించి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావో, నాకు అంతా కూడా నేను నీ బాధని అర్థం చేసుకోగలను అని చక్రపాణి అంటూ ఉంటాడు. కానీ ఇంతకన్నా నిన్ను ఫోర్స్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు ఆత్మాభిమానం గలవాడివి, దేనికి లొంగవు అని అంటూ ఉంటాడు చక్రపాణి. మీరందరూ బయటికి పోవాలి, రోడ్డు మీద పడాలని నేను అనుకున్నాను అంటూ మనసులో అనుకుంటూ, సరే నీకే సహాయం కావాలన్నా ఈ మావయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దని చెప్పి చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ నానమ్మ మీరు వెళ్ళి మీ బ్యాగులు సదురుకోండి, మనం ఇక బయలుదేరుతాము అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ప్రణతి అయితే జయమ్మతో అంటూ ఉంటుంది, ఆంటీ ఒకసారి అవని వదినికి ఫోన్ చేయండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అంటూ ఉంటుంది ప్రణతి. అవునండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో అవనిని ఫోన్ చేసి కనుక్కుంటే మనం కూడా వెళ్దాము అని జయమ్మ అయితే అంటూ ఉంటుంది.
అవనికి ఫోన్ చేయడం కన్నా బావగారికి ఫోన్ చేయడమే కరెక్ట్. బావగారికి ఫోన్ చేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది అని దయాకర్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆటోలో రాజేంద్ర ప్రసాద్ అలాగే అవని ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అదిగో నాన్న వాళ్ళు వచ్చేశారు అని ప్రణతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని రాజేంద్ర ప్రసాద్ దిగులుగా అయితే లోపలికి వస్తారు. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఏమైంది వదినా, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అవని. ఇంత జరిగాక ఎలా ఉంటారు ప్రణతి, మీ అన్నయ్య మీ అమ్మ ఇక ఎంత బాధపడుతున్నారో. ఏదైతే జరగకూడదని మావయ్య గారు భయపడ్డారో అదే జరిగిపోయింది. అటు కంపెనీ ఇలా ఇటు ఇల్లు కూడా జప్తు చేయడానికి బ్యాంకు వాళ్ళైతే వచ్చారు. బ్యాంకు వాళ్ళు వచ్చిన తర్వాత సరైన సమయానికి వెళ్ళి ఈ ప్రాపర్టీస్లో నాకు కూడా భాగం ఉంది, నేను సంతకం పెడితేనే మీరు జప్తు చేయాలి అంటూ నేను వాదించాను. వాళ్ళు పత్రాలు చూపించమని అడిగేసరికి అప్పుడే మావయ్య అయితే ఈ ఆస్తిలో సగభాగం నా కోడలి పేరు మీద నేనెప్పుడో రాసేశాను అని పత్రాల్ని చూపించారు. అవి చూసి వాళ్ళు కోపంతో రగిలిపోయారు నా మీద అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడు ఇక జయమ్మ అయితే, అన్నయ్య అవని పేరు మీద ఆస్తి రాసి ఈరోజు మీ ఇల్లు బ్యాంకు వాళ్ళు జప్తు చేయకుండా మీరు కాపాడుకోగలిగారు. మీరు చేసిన ముందు చూపు పని ఈరోజు మీ ఇంటిని కాపాడింది. మీరు చాలా గొప్పగా ఆలోచించారన్నయ్య అంటూ జయమ్మ అయితే అంటూ ఉంటుంది. అలాగే దయాకర్ కూడా అవని పేరు మీద ఆ ఆస్తిని రాసి మీరు చాలా మంచి పని చేశారు బావగారు అని దయాకర్ అంటాడు. అవును, నిజంగానే చాలా మంచి పని చేశారు నాన్న. వదిన పేరు మీద ఆస్తి రాయడం వల్ల ఈరోజు మన ఇల్లు మనకి దక్కింది అని అంటూ ఉంటుంది. ప్రణతి అయితే, ఎందుకు ఇలా చేశారు మావయ్య గారు, నా పేరు మీద ఎందుకు ఆస్తిని రాశారు అని అడుగుతూ ఉంటుంది. ఈరోజు నీ పేరు మీద రాయబట్టే ఇంటిని కాపాడుకోగలిగామమ్మా అని అంటూ ఉంటే, దీనికి వదిన గారు అక్షయ్ ఏమంటున్నారన్నయ్య అని రాజ్యం అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అలాగ అడగంగానే వాళ్ళు అక్షయ్ పేరు మీద కాకుండా అవని పేరు మీద ఆస్తిని రాశానని ఆ కోపం ఎత్తుతో ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు స్వార్థాన్ని చూపిస్తున్నారు తప్ప ఇంటిని కాపాడము అని ఇంత కూడా వాళ్ళకి లేదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇక అవని అయితే, అయినా నేను సంతకం పెట్టుకున్న ఆ ప్రాపర్టీ నా పేరు మీద ఎలా మారుతుంది మావయ్య అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, నీకు ఆఫీసులో మొత్తం అథారిటీ ఇచ్చేటప్పుడు నీకు చెప్పకుండా నువ్వు చెప్తే సంతకం చెయ్యవని, నీకు ఈ ఆస్తుల మీద ఎటువంటి మమేకం ఉండదని తెలిసి ఖాళీ పత్రాల మీద అక్కడ ఆఫీసులో రూల్స్ ప్రకారం సంతకం చేయించుకున్నానమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఆలోచన ఇక అవని అయితే, కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్యల్ని తీసుకొస్తుంది మావయ్య గారు అని అంటూ ఉంటుంది అవని. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి యజమానురాలివి, ఆ ఇంట్లో నుంచి నిన్ను గెంటేసే హక్కు ఎవరికీ లేదమ్మా. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో వెళ్ళి మహారాణిలా బ్రతకొచ్చు అని అంటూ ఉంటారు దయాకరు రాజ్యం అయితే. అప్పుడే ఇక అది విని అంటూ ఉంటుంది అవని అయితే, నాకెప్పుడు ఆస్తుల మీద అంతస్తుల మీద మమకారం లేదు పిన్ని. నాకు కావాల్సింది నా వాళ్ళు సంతోషంగా ఉండాలి, మేమందరం కలిసి మెలిసి ఉండాలి. ఒకరి మీద ఒకరు కోపాలు కాదు, ఒకరి మీద ఒకరు ప్రేమ అనుబంధాలతో ఆప్యాయాలతో ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి. నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదలు అది నా ఇల్లు అయిపోయింది. నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా చిరునవ్వుతో ఉండాలని నేను అనుకున్నాను తప్ప ఆస్తి మొత్తానికి నేనే అసలు వారసురాలు అయ్యి ఆస్తిని నా చేతుల్లోకి పెట్టుకొని పెత్తనం చెలాయించాలని, పెద్ద కోడలుగా పెత్తనం చేయాలని ఏ రోజు అనుకోలేదు. నా మరుదుల్ని నా కొడుకులుగా భావించాను, నా ఆడబడుచుని నా కూతురుగా అనుకున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది అవని అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టమమ్మా. ఆస్తులు అంతస్తుల మీద మమకారం లేకుండా కుటుంబం మొత్తం కలిసిమెలిసి ఉండాలని ఆలోచించే కోడలు ఎక్కడ దొరుకుతుంది? కానీ
నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేక, నీలో ఉన్న మంచితనాన్ని గుర్తించలేక మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ తన గొయ్యిని తనే తవ్వుకుంటున్నాడు. తనతో పాటు ఇంట్లో వాళ్ళందరి జీవితాల్ని పలంగా పెట్టాడు అని రాజేంద్ర ప్రసాద్ అయితే బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక పార్వతి అలాగే భానుమతి ఇద్దరు కూడా బ్యాగ్ సదురుకుంటూ బయటికైతే వస్తారు. అప్పుడే భానుమతి చేతిలో ఫోటో అయితే ఉంటుంది. అది చూసి పార్వతి, ఆ ఫోటో ఏంటత్తయ్య, ఏదైనా దేవుడు ఫోటోనా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. దేవుడు ఫోటో కాదు పార్వతి, నా దేవుడు ఫోటో. ఆయన ఎక్కడున్నా సరే నేను బాధపడుతుంటే నా గురించి ఆయన నా కోసం వస్తారు. అందుకని ఆయన ఫోటోని తీసుకొని వెళ్తున్నాను. ఎప్పటికైనా సరే ఆయన నన్ను కష్టపడనివ్వరు, ఎప్పుడూ కూడా నాకు అండగా దండగా ఉంటారు. అందుకని మీ మావయ్య గారి ఫోటోని తీసుకొని నేను వస్తున్నాను అని భానుమతి అయితే అంటూ ఉంటుంది. సరే అత్తయ్య, వెళ్దాం పదండి అని అంటూ బ్యాగ్ సదురుకొని బయటికి వస్తున్న భానుమతిని పార్వతిని చూసి శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా, అమ్మ వెళ్ళొద్దమ్మా, ఏమే ముసలి వెళ్ళొద్దే, మీరు వెళ్తే ఇల్లంతా బోసు కొడుతుంది, మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, నా మాట వినండి, నా మాట వినండి అని అంటూ ఇద్దరు కూడా వాళ్ళని బ్రతిమలాడుతూనే ఉంటారు. తర్వాత ఇక అక్షయ్ కూడా బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటాడు. అలా అక్షయ్ బ్యాగ్ తీసుకొని వస్తూ ఉండగా, అన్నయ్య నువ్వన్నా వినిపించుకో అన్నయ్య, దయచేసి నా మాట విను, నువ్వు ఉంటే అమ్మ కూడా ఆగుతుంది, ఆగన్నయ్య, ఇప్పటికిప్పుడు వెళ్ళి ఎక్కడుంటారన్నయ్య అని అంటూ ఉంటే, ఇక ఆపండ్రా, మీ నాటకాలు ఆపండి అని అంటూ గట్టిగా అరుస్తాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మా బ్రతికేదో మేము బ్రతుకుతాము, మీ అవని వదినకి ఇచ్చిన మాట కోసం మీరు మీ అన్నయ్యనే కాదనుకుంటున్నారు, మీ అన్నయ్య కన్నా మీ వదినే మీకు ఎక్కువైపోయింది, మీ వదిన చెప్పినట్టు ఈ ఇంట్లోనే పడుంటాము అని అంటున్నారు కదా, మీ చావు మీరు చావండి, అంతే తప్ప మమ్మల్ని ఆపొద్దు, మేము ఎక్కడికి వెళ్తున్నామో, మేము ఎక్కడ ఉంటున్నామో, మేము ఏమైపోయినా, మేము చచ్చాము ఉన్నామో బ్రతికామో ఏమీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీకు నాకు సంబంధం తెగిపోయింది, మీరెవరో ఇక నేనెవరో, అమ్మని నానమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే, అప్పుడే పార్వతితో, అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అమ్మా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా అని అంటూ ఉంటే, నా పెద్ద కొడుకు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికే వెళ్తాము, ఎలా ఉండమంటే అలాగే ఉంటాము అని పార్వతి కూడా అంటూ ఉంటుంది. తరువాత పల్లవి కూడా వాళ్ళని ఆపాలని ప్రయత్నిస్తుంది. ఇక ఎవ్వరూ కూడా ఆగరు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినండి అన్నయ్య అని అంటూ ఉంటే, రే నేను చెప్తున్నాను, నా మాట వినండి, ఇంకోసారి నన్ను ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టే అని అంటూ అక్షయ్ అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని శ్రీకర్ కమల్ అయితే, అలా అనుకన్నయ్య, మీరు లేకపోతే ఇల్లంతా బోసు కొడుతుంది అని అంటూ ఉంటే, రే మా మీద మీకు అంతగా ప్రేమ ఉంటే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, అంతే తప్ప ఇలా నాటకాలు ఆడొద్దు, మీ అవని వదినకి మాట ఇచ్చాము అని చెప్పి మీరు ఇక్కడే ఉంటున్నారు, మీ వదిన గురించి మీరు అంతలా ఆలోచిస్తున్నారు, ఈ అన్నయ్య గురించి మీకు తట్టనే లేదు కదా అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే, ఇక నన్ను ఆపాలని చూస్తే మాత్రం నా మీద ఒట్టే అని వెళ్ళిపోతూ ఉండగా, ఇంతలో ఇక శ్రేయ అయితే ఆపుతుంది పార్వతిని. ఆగండత్తయ్య అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. మీ నగలు, మా నగలు కూడా మీరు తీసుకువెళ్ళిపోతున్నారు, ఆ నగల్ని ఇచ్చేసి అప్పుడు మీరు వెళ్ళండి అని శ్రేయ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే భానుమతి అయితే, ఏంటే నా కోడల దగ్గర నీ నగలు ఎందుకుంటాయి, నీ నగలు నా కోడలు ఎందుకు తీసుకువెళ్తుంది, తన నగల్ని తను తీసుకొచ్చుకుంటుంది అని అంటూ ఉంటే, అత్తయ్య మేము కోడలుగా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు సంబంధించిన నగలన్నీ నా ముగ్గురు కోడలికి సమానంగా ఇస్తానని చెప్పారు, ఇప్పుడేమో ఆ నగల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఈ ఇల్లుని ఎలాగో అవని అక్క పేరు మీద రాశారు, అవని అక్క పేరు మీద ఇల్లు రాశారు కాబట్టి కనీసం మాకు ఆ నగలనైనా ఇవ్వండి అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే.
అప్పుడే ఇక కమల్కి చాలా కోపం వస్తుంది. అసలు ఏంటో దినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపడం మానేసి నువ్వు అమ్మని నగలను అడుగుతున్నావా? ఇంత చీప్గా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అసలు నీకు బుద్ధుందా అని కమల్ అయితే అడుగుతూ ఉంటాడు. బుద్ధున్నదైతే అలా ఎందుకు అడుగుతుందిరా? ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా? మా అమ్మనే నగలు ఇవ్వమని అడుగుతావా? నిన్ను అని చంప పగలగొడతాను అంటూ శ్రీకర్ అయితే శ్రేయాని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే, రే శ్రీకర్, శ్రేయ అన్న దాంట్లో తప్పేముందిరా? అవని ఇంటిని రాయించుకుంది, అలాగే శ్రేయ నగలు అడగడంలో తప్పేమీ లేదు అని తన బ్యాగ్లో ఉన్న నగల్ని అన్నీ కూడా శ్రేయకి అలాగే పల్లవికి ఇద్దరికీ కూడా చెరో సగం ఇస్తుంది. ఆ తర్వాత అప్పుడే ఇక మీకు ఇంకా కావాల్సి ఉంటే నా బీరువాలో కొన్ని నగలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని మీరిద్దరూ పంచుకోండి అని అంటూ చెప్తూ ఉంటుంది పార్వతి. చెప్పేసి ఇక భానుమతి, పార్వతి, అక్షయ్ ముగ్గురు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా, మీకు నాకు ఇంత కూడా బంగారం లేకపోతే ఎలా అమ్మా అని అడుగుతూ ఉంటే, బంగారం లాంటి నా పెద్ద కొడుకు ఉండగా నాకు బంగారంతో అవసరమేముంది? నాకు అంత అవసరమేమీ లేదు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. పరిస్థితులు ఎటొచ్చి ఎటు మారుతాయో, చివరికి నా చేతిలో నగలు ఉంటాయో కూడా తెలియదు, అందుకని అన్ని విషయాలు చెప్పేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది పార్వతి. ఇక ముగ్గురు కూడా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా ఇంట్లో నుంచి ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత ఇక పల్లవి అయితే ఎంతో సంబరపడిపోతూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ ఇంటికి నేనే ఇక మహారాణిని అన్నట్టుగా తను అనుకుంటూ ఉంటుంది. తర్వాత కమల్, శ్రీకర్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. వదినకి ఫోన్ చేద్దాంరా అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే కమల్తో. అప్పుడే కమల్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు. ఇంతలో ప్రణతి కమల్ అన్నయ్య ఫోన్ చేశాడు అంటూ ఫోన్ అయితే తీసుకొచ్చి అవనికైతే ఇస్తుంది. కన్నయ్య, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అత్తయ్య, అక్షయ్ గారు, అమ్మమ్మ గారు ముగ్గురు కూడా ఎలా ఉన్నారు? పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండవు. కష్టాలు వచ్చినప్పుడే నిలదొక్కుని ఉండాలి. వాళ్ళని ఎటువంటి బాధ కూడా పడొద్దని చెప్పు, ఎటువంటి దిగులు కూడా పడొద్దని చెప్పు. అంతా మంచి జరుగుతుంది, అంతా కూడా సరైన సమయానికి అంత మంచి జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ ఉంటాడు కమల్ అయితే. ఏడుస్తున్నావు ఏంటి కన్నయ్య, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అవని. జరగరాంది జరిగిపోయింది వదిన, జరగరాంది జరిగిపోయింది. అన్నయ్య అలాగే అమ్మ, నానమ్మ ముగ్గురు కూడా ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారన్నయ్య వదిన అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఆ మాట విని అవని అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి కన్నయ్య నువ్వు చెప్పేది? నేను ఇప్పుడే వస్తున్నాను అని అవని అయితే కమల్ దగ్గరికి, శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక వదిన, వచ్చావా వదిన? అన్నయ్య వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు వదిన. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. నీ మీద కోపంతో ఆ ఇల్లు నీ పేరు మీద ఉందని అన్నయ్య ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది అవని అయితే. మన కంపెనీని మనం చేజిచ్చుకోవాలి, అసలు మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ శ్రీకర్ని పక్కకి తీసుకువచ్చి, శ్రీకర్, ఇదంతా కూడా కావాలని ఎవరో కుట్ర చేశారు. నాకు తెలిసి పల్లవి ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అవని అయితే. పల్లవికి మనం ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలియకుండా పల్లవిని ఫాలో అవుతూ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో మొత్తం కూడా తెలుసుకో అని అంటూ ఉంటుంది అవని. సరే వదిన, వాళ్ళు ఏం చేస్తున్నారో, పల్లవి ఏం కుట్ర చేస్తుందో మొత్తం తనని ఫాలో అవుతూ తెలుసుకుంటాను అని. అప్పుడు ఇక శ్రీకర్ అయితే పల్లవిని ఫాలో అవుతూ వెళ్తాడు. పల్లవి తన ఇంటికి, పుట్టింటికైతే వెళ్తుంది. అప్పుడే చక్కెరపాణి, పల్లవి ఇద్దరు కూడా ఎంతో ఆనందపడుతూ మొత్తానికి ఆ ఇంటి మెయిన్ టికెట్లను పడిపోయేలా చేశాము, కంపెనీని కొలాప్స్ అయ్యేలా చేశాము. కానీ ఆ మావయ్య అవని పేరు మీద ఇంటిని రాసి ఆ బ్యాంకు వాళ్ళకి ఇంటిని చెక్కకుండా చేశారు. అది కూడా త్వరలోనే నా పేరు మీద ఇంటిని రాయించుకునేలా చేస్తాను.
ఇక శ్రీకర్ అలాగే శ్రేయాల మధ్య గొడవ పెట్టి వాళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ కూడా విడిపోయేలా చేస్తాను, ఇక ఆ ఇంటికి నేనే మహారాణినవుతాను అని అంటూ పల్లవి అయితే తన తండ్రితో చెప్తూ ఉంటుంది. అలా పల్లవి తన తండ్రితో చేసిన కుట్రని తెలుసుకొని శ్రీకర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా